దేశం పవిత్ర భారతదేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం ధర్మ ప్రదేశం బుద్ధుడు వెలసిన శాంతి దేశం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి అశోకుడేలిన ధర్మ ప్రదేశం బుద్ధుడు వెలసిన శాంతి దేశం కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం వందే మాతరం వందే మాతరం వందే మాతరం కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం కదం తొక్కిన వీర శివాజీ స్వరాజ్య సమరుడు అలనేతాజీ స్వరాజ్య సమరుడు అలనేతాజీ కష్ట బ్రహ్మణ పుట్టిన దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం సంవత్సరం ఇదే రోజున 15th ఆగస్టు రోజున ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నాము. అయితే ఈ వేడుకలకు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నామో అంతే ఉత్సాహంగా పోరాటం తర్వాత మనకు ఎంతమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా వచ్చిందో మనందరికీ తెలుసు. కాకపోతే తర్వాత ఈ వేడుకలను
నిర్వహించుకోవడంలో ఉన్న విశిష్టత గురించి విద్యార్థులు Speech Joseph from 9th standard. So now I would like to explain about the topic, the Independence Day. We are celebrating our independence very proudly, and with so many type of cultural activities we are celebrating on this day. In our history, the main We should not attack anybody or we should not hurt things and create it. 15 स्वतंत्रता दिवस के दिन प्रधानमंत्री लाल किले पर झंडा फहराते हैं और देशभक्ति गीत से सारा वातावरण गूंज उठता है। यह दिन भारत सदियों पहले अंग्रेजों के गुलाम रहा। भारत को आजादी करने के लिए गांधी जी, नेहरू, सुभाष चंद्र बोस, पटेल ने अपनी जीवन समर्पण कर दिए। अब हम सब आजादी के दिवस पर तिरंगा झंडा फहराते, इसके बाद झंडे को नमस्ते करते हुए राष्ट्रगान गाते। हम अपने देश के Today we are all gathered here to celebrate Independence Day. Before independence, the Britishers ruled us 200 years, and they ruled us very crucially and critical conditions in very bad. So our freedom fighters sacrificed their lives for independence, and we got independence. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏకులమై అందరికీ పేరు పేరున 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందుగా ఇదొక చిన్న అవకాశం, మాకు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ దొరకడం, ఒక వేదికను ఇక్కడ మాకు కలుగజేసినందుకు ముందు అగ్రిటెక్ వారికి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛా వాయువులతో చాలా ఆనందంగా మనందరము ఉన్నామంటే దీనికి కారణం మన జాతీయ నాయకులు చేసినటువంటి వాళ్ళ ఆత్మత్యాగం అనుకోవచ్చు. మరి వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేసి వాళ్ళు మనకు ఈరోజు స్వేచ్ఛగా ఉండే అవకాశాన్ని కల్పించారు. ఎలాంటి భయం లేనటువంటి వాతావరణాన్ని మనకు కల్పించడం జరిగింది. మరి ఇదంతా జరగడానికి ముందు జరిగింది ఏంటంటే, మన దేశానికి ఇంగ్లీష్ వారు ఎవరి పేరు అనుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెమ్మదిగా మన దేశంపై అధికారాన్ని, అంటే వాళ్ళ సామ్రాజ్యవాద కాంక్షతో చాలా ఫాస్ట్ గా వెళ్లే రైల్వేలని మనము
ఎందుకంటే మనందరికీ తెలుసు సేవ్ వాటర్ సేవ్ ఎనర్జీ మనం పాటిస్తున్నాం. దాంతోపాటు సేవ్ సాయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని గురించి చెప్పడానికి మనకు వారు అగ్రిటెక్ సిబ్బంది రావడం జరిగింది. మీరందరూ సాయిల్ గురించి మీకు అవగాహన కలిగి ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు బతకాలంటే ఏం కావాలి? మనకు బతకాలంటే ఫుడ్, అంతేనా? ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి, అంతే కదా? భూమి సాయిల్ బాగుంటేనే